భారతీయ పురాణాల లోతుల్లో దాగి ఉన్న రహస్యాలు అవి మనల్ని అబ్బురపరుస్తాయి. కాలగమనంలో మరుగున పడిన ఎప్పుడూ వినని ఆ 10 అద్భుత రహస్యాలను వెలికితీద్దాం. ఇది చరిత్ర పుస్తకాలలో దాగి ఉన్న అద్భుత నిధిని కనుగొన్నంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. వామన అవతారంలో బలిచక్రవర్తికి విష్ణువు ఇచ్చిన అద్భుతమైన వరం ఏమిటంటే ప్రళయకాలం వచ్చే వరకు అతను ఇంద్రుడి స్థానాన్ని పొందగలడని. ఇది ఒక రాజీ కాని గొప్ప గౌరవమని మీకు తెలుసా? ధృతరాష్ట్రుడికి దాసి ద్వారా జన్మించిన ఏకైక కుమారుడు యుయుత్సుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు కాకుండా ధర్మబద్ధంగా పాండవుల వైపు చేరి యుద్ధం తర్వాత జీవించి మిగిలిన కొద్దిమందిలో ఒకడి గాయుధిష్ఠిరుడికి మంత్రిగా సేవ చేశాడని తెలుసా? రావణాసురుడి భార్య మండోదరి కేవలం మయాసురుడి కూతురు మాత్రమే కాదని ఆమె పుట్టుక వెనుక ఒక అప్సరసకు లభించిన శాపం ఉందని, ఆ శాపం వల్లనే ఆమె రావణుడిని పెళ్లాడాల్సి వచ్చిందని మీకు తెలుసా? వశిష్ఠుడు విశ్వామిత్రుడు అనే మహర్షుల మధ్య వైరం కేవలం నందిని ఆవు కోసమే కాకుండా వారి పూర్వజన్మలలోనూ ఒకరినొకరు అధిగమించే ప్రయత్నంలో ఉన్నారని, ఆ బంధం వారి ప్రస్తుత వైరాన్ని మరింత తీవ్రతరం చేసిందని మీకు తెలుసా? మహాభారతంలో శక్తివంతమైన జరాసంధుడి పుట్టుక చాలా అసాధారణమైనది. అతని తండ్రి బృహద్రథుడు అతనిని సగం శరీరంగా జన్మించినప్పుడు జర అనే రాక్షసి ఆ 2 భాగాలను కలిపి జరాసంధుడిగా మార్చిందని, అందుకే అతనికి ఆ పేరు వచ్చిందని తెలుసా? కర్ణుడికి సూర్యదేవుడు కవచకుండలాలను ఇచ్చాడని అందరికీ తెలుసు. అయితే కుంతికి కర్ణుడికి జన్మనిచ్చిన తరువాత సూర్యదేవుడు ఆమెకు సమయం వచ్చినప్పుడు నీకు అసాధారణమైన శక్తిని ప్రసాదిస్తాను అని మరో రహస్య వరం ఇచ్చాడని, ఇది కురుక్షేత్ర యుద్ధంలో పరోక్షంగా ప్రభావం చూపిందని మీకు తెలుసా? ధృతరాష్ట్రుడి రథసారథి సంజయుడి కేవలం వ్యాసుడి దివ్యదృష్టి ద్వారా కురుక్షేత్ర యుద్ధాన్ని వర్ణించాడని మాత్రమే కాదు, అతను పూర్వజన్మలో చేసిన ఒక గొప్ప ధర్మకార్యం ఫలితంగానే ఈ మహత్తర దర్శన భాగ్యాన్ని పొందాడని, అది కేవలం యుద్ధ వివరాలను మాత్రమే కాకుండా యుద్ధం యొక్క నైతిక పరిణామాలను కూడా అర్థం చేసుకోగల శక్తినిచ్చిందని తెలుసా? శేషనాగుడు భూమిని తన పడగలపై మోస్తున్నాడని, విష్ణువుకి పడకగా ఉన్నాడని అందరికీ తెలుసు. అయితే శేషనాగుడి 1000 పడగలపై సమస్త వేదాలు, శాస్త్రాలు, విశ్వజ్ఞానం నిక్షిప్తమై ఉన్నాయని, అతను అపారమైన విజ్ఞానానికి ప్రతీక అని, ఆ జ్ఞానాన్ని ధ్యానంలో ఉన్న మహర్షులు మాత్రమే గ్రహించగలరని మీకు తెలుసా? అగస్త్య మహర్షి తన జ్ఞానాన్ని కేవలం మనుషులకే కాకుండా జంతువులకు కూడా బోధించేవాడని తెలుసా? ఒక సందర్భంలో ఒక చేపకి తత్వజ్ఞానాన్ని బోధించి అది మోక్షాన్ని పొందేలా సహాయం చేసిందని, ఇది జీవరాశి పట్ల ఆయనకున్న అపార కరుణకు నిదర్శనమని మీకు తెలుసా? రావణాసురుడికి 10 తలలు ఉండటం కేవలం శివుడి వరం వల్ల వచ్చిన శక్తి మాత్రమే కాదని, ఆ 10 తలలు 6 శాస్త్రాలు, 4 వేదాలు, మొత్తంగా అతని అపారమైన పాండిత్యాన్ని 16 మహాజ్ఞానాలను ప్రతీకగా నిలుస్తాయని, ఇది అతని అహంకారంతో కూడిన మేధస్సుకు నిదర్శనమని మీకు తెలుసా? ఈ అద్భుతమైన రహస్యాల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.